హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ప్రపంచం ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ నిన్న ఉన్న వాళ్ళు ఈరోజు ఉండరు. ఈరోజు స్టార్స్గా వెలిగిపోతున్న వాళ్ళు రేపు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఒకప్పుడు వెండితెరపై మెరుపులు మెరిపించి కోట్లాది మంది గుండెల్లో దేవతలుగా కొలువైన కొందరు హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? స్టార్ హీరోల పక్కన డ్యూయట్స్ పాడుతూ థియేటర్లలో చప్పట్లు, ఈలలు వేయించుకున్న ఆ స్టార్ బ్యూటీస్ సడన్గా స్క్రీన్ మీద కనిపించకుండా ఎందుకు పోయారు? వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది? పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారా, లేక బిజినెస్ ఉమెన్గా మారారా? ఎవరికి తెలియని వాళ్ళ ప్రస్తుత జీవితాల గురించి పూర్తి వివరాలు మరియు షాకింగ్ నిజాలు ఈరోజు మన వీడియోలో ఎక్స్క్లూజివ్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ని నొక్కండి. మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది టాలీవుడ్ను ఒక ఊపేసిన ఆర్తి అగర్వాల్ గురించి. 2000 దశకంలో మొదట్లో ఆర్తి అగర్వాల్ పేరు చెబితే టాలీవుడ్ థియేటర్లు దద్దరిల్లిపోయేవి. నువ్వు నాకు నచ్చావు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు దోచుకుంది. ఆ తరువాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరూ టాప్ హీరోల పక్కన నటించి లక్కీ హీరోయిన్గా మారిపోయింది. కానీ ఎంత వేగంగా స్టార్డమ్ తెచ్చుకుందో అంతే వేగంగా ఆమె కెరీర్ కిందకి పడిపోయింది. పర్సనల్ లైఫ్లో కొన్ని ఫెయిల్యూర్స్, లవ్ అఫైర్స్, ఆ తర్వాత బరువు పెరగడం ఆమె కెరీర్ను దెబ్బతీశాయి. యుఎస్కి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. కానీ ఆ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. విడాకుల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే బరువు తగ్గడానికి ఆమె చేయించుకున్న లైపోసక్షన్ సర్జరీ వికటించి 2015లో కార్డియాక్ అరెస్ట్తో ఆమె కన్నుమూశారు. ఒకప్పుడు ఇండస్ట్రీని రూల్ చేసిన ఒక మహారాణి జీవితం ఇలా ముగిసిపోవడం నిజంగా టాలీవుడ్ చరిత్రలోనే ఒక పెద్ద విషాదం. ఇక తర్వాతి హీరోయిన్ కేరళ కుట్టి అసిన్. టాలీవుడ్లో రవితేజ, పవన్ కళ్యాణ్, నాగార్జునలతో సూపర్ హిట్స్ కొట్టిన అసిన్ తమిళ్లో విజయ్ సూర్యలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకుంది. ముఖ్యంగా గజినీ సినిమా అసిన్ కెరీర్ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ సినిమాను హిందీలో అమీర్ ఖాన్తో రీమేక్ చేసినప్పుడు కూడా అసిన్నే హీరోయిన్గా తీసుకున్నారు. అక్కడ కూడా 100 కోట్ల క్లబ్లో చేరిన మొదటి హీరోయిన్గా రికార్డు సృష్టించింది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్తో సినిమాలు చేసింది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే అసిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమాక్స్ కో-ఫౌండర్ రాహుల్ శర్మని ప్రేమించి 2016లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం అసిన్ ఢిల్లీలోని ఒక లగ్జరీ ఫామ్ హౌస్లో చాలా రాయల్ లైఫ్ను లీడ్ చేస్తుంది. ఆమెకు అరిన్ అనే క్యూట్ కూతురు కూడా ఉంది. సోషల్ మీడియాలో కూడా అసిన్ పెద్దగా యాక్టివ్గా ఉండదు. కేవలం తన కూతురి బర్త్డే రోజు మాత్రమే ఫోటోలు షేర్ చేస్తుంది. గ్లామర్ ఫీల్డ్ని వదిలేసి ఒక బిజినెస్ టైక్యూన్ భార్యగా అసిన్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్లో ఇలియానా క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మహేష్ బాబు పోకిరితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ రోజుల్లో టాలీవుడ్లో ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్ ఇలియానానే. అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ను ఊపేసిన తర్వాత బాలీవుడ్లోకి వెళ్ళి బర్ఫీ లాంటి సినిమాలతో మెప్పించింది. కానీ ఆ తర్వాత కొన్ని తప్పుడు కథల ఎంపిక, శారీరక సమస్యల వల్ల ఆమె కెరీర్ స్లో అయిపోయింది. అయితే రీసెంట్గా ఇలియానా లైఫ్లో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. ఆమె మైకేల్ డోలన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. గత ఏడాది అంటే 2023లో ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబు పేరు కోవా ఫీనిక్స్ డోలన్. ప్రస్తుతం హ్యాపీగా మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తుంది. సినిమాల్లో ఒకప్పుడు గ్లామర్ క్వీన్ ఉన్న ఇలియానా ఇప్పుడు ఒక బాధ్యత గల తల్లిగా తన లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. శ్రియా శరణ్
ఈ పేరు వినగానే 2 దశాబ్దాల కాలం గుర్తుకొస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్, విజయ్ ఇలా సౌత్ ఇండియాలోనే కాక బాలీవుడ్లో కూడా అందరి సరసన నటించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్, స్టార్ హీరోయిన్ శ్రియ. ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ శ్రియ మాత్రం దశాబ్దాలుగా ఇండస్ట్రీలోనే కొనసాగుతూనే ఉంది. శ్రియ 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ మరియు బిజినెస్ మ్యాన్ ఆండ్రీ సర్చెన్ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. వీరికి రాధా అనే ముద్దుల కూతురు ఉంది. పెళ్ళై పాప పుట్టినా కూడా శ్రియ తన ఫిట్నెస్కు, గ్లామర్కు అస్సలు తగ్గలేదు. ప్రెజెంట్ శ్రియ ముంబై, బార్సిలోనా మధ్య లైఫ్ లీడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి చేసే రొమాంటిక్ డాన్సులు, కూతురితో ఆడుకునే వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, వెబ్ సిరీస్లలో నటిస్తూనే పర్సనల్ లైఫ్ను ఫుల్గా ఖుషి చేస్తుంది. తెలుగుదనం ముట్టిపడే ముఖం, అద్భుతమైన నటన. స్వయంవరం సినిమాతో టాలీవుడ్కి దొరికిన అచ్చ తెలుగు ఆణిముత్యం లయ. హోమ్లీ క్యారెక్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన లయ వరుసగా నంది అవార్డులను కూడా అందుకుంది. ఒకానొక సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్కు లయ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్. కెరీర్ బాగున్నప్పుడే 2006లో డాక్టర్ గణేశన్ అనే ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకొని అమెరికాలోని కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయింది. లయకు ఒక కూతురు శ్లోక, కొడుకు వచన్ ఉన్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్న లయ సోషల్ మీడియా ద్వారా తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా తన కూతురితో కలిసి లయ చేసే ట్రెండింగ్ డాన్స్ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో మిలియన్ వ్యూస్ సాధిస్తున్నాయి. క్లాసిక్ డాన్సర్ అయిన లయ అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఈవెంట్స్లో యాక్టివ్గా పాల్గొంటూ కూతురిని కూడా తనలాగే క్లాసికల్ డాన్సర్గా పెంచుతుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా గుర్తుందిగా. అందులో లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ పక్కన నటించిన రీమా సేన్ ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టాలీవుడ్ లక్కీ చామ్గా మారింది. ఆ తర్వాత వల్లభ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అద్భుతంగా నటించి మెప్పించింది. టాలీవుడ్లో కూడా గ్యాంగ్స్ ఆఫ్ వన్సేవార్ లాంటి క్లాసిక్ సినిమాలలో నటించి రీమా సేన్ 2012లో ఢిల్లీకి చెందిన ప్రముఖ హోటలియర్ శివకరణ్ సింగ్ను పెళ్లి చేసుకుంది. వీరికి రుద్రవీర్ అనే కొడుకు ఉన్నాడు. పెళ్లి తర్వాత రీమా స్క్రీన్ మీద అస్సలు కనిపించలేదు. ప్రెజెంట్ ఆమె ఢిల్లీలోనే ఉంటూ తన భర్త హోటల్ మరియు రెస్టారెంట్ బిజినెస్లలో హెల్ప్ చేస్తుంది. పేజ్ 3 పార్టీలో అప్పుడప్పుడు కనిపిస్తూ లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తుంది. వెళ్ళవయ్యా వెళ్ళు, ఈ ఒక్క డైలాగ్ చాలు సదా క్రేజ్ ఏంటో చెప్పడానికి. నితిన్ పక్కన జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విక్రమ్ పక్కన అపరిచితుడు లాంటి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ హిట్లో నటించింది. సదా లుక్స్కి, యాక్టింగ్కి ఆ రోజుల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ ఆ తర్వాత సరైన సక్సెస్ లేకపోవడంతో మెయిల్ స్ట్రీమ్ సినిమాలలో అవకాశాలు తగ్గాయి. అయితే సదా ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది? సదా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది. కానీ ఆమె లైఫ్ ఇప్పుడు ఎలా కలర్ఫుల్గా ఉంది. సదా ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా మారింది. దట్టమైన అడవుల్లో తిరుగుతూ పులులు, రకరకాల పక్షులను తన కెమెరాలో బంధిస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీనితో పాటు ముంబైలో ఒక వీగన్ రెస్టారెంట్ నడుపుతుంది. అలాగే తెలుగు, తమిళ్ టీవీ డాన్స్ షోలకి జడ్జ్గా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతుంది. చిన్నప్పుడు రస్నా యాడ్లో పాపులర్ అయి ఆ తర్వాత వైవిఎస్ చౌదరి గారి లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్గా మారిన అంకిత గుర్తుంది కదా. ఎన్టీఆర్ కెరీర్ మైలురాయి సినిమా సింహాద్రిలో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన ఆమె అశితీనంగా బ్రేక్ రాలేదు. అంకిత 2016లో న్యూ జెర్సీకి చెందిన బిజినెస్ మ్యాన్ విశాల్ గుప్తాని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటుంది. అక్కడ ఆమె ఒక ప్రొఫెషనల్ జెమ్ అండ్ డైమండ్ డిజైనర్గా కోర్సులు పూర్తి చేసి జ్యువెలరీ బిజినెస్ రంగానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది. గ్లామర్ ఫీల్డ్కి పూర్తిగా దూరమైపోయి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన రీచా గంగోపాధ్యాయ్ అతి తక్కువ కాలంలోనే ప్రభాస్ సరసన మిర్చి, రవితేజ సరసన మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది. తమిళ్లో కూడా ధనుష్, శింబులతో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
కెరీర్ సూపర్ ఫాస్ట్గా సాగుతున్న సమయంలోనే ఆమె సినిమాలకు బై బై చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చింది. రీచా అమెరికాలో పుట్టి పెరగడం వల్ల అమెరికా చదువుపై ఎక్కువ ఆసక్తి ఉండేది. సినిమాలను వదిలేసి అమెరికా వెళ్ళి బిజినెస్ స్కూల్లో MBA పూర్తి చేసింది. అక్కడ తన క్లాస్మేట్ అయిన జో లాగెల్లాను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకుంది. 2021లో వీరికి లూకా అనే బాబు పుట్టాడు. ప్రస్తుతం USలో ఒక లీడింగ్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా జాబ్ చేస్తూ అటు ఉద్యోగాన్ని ఇటు ఫ్యామిలీ బ్యాలెన్స్ చేస్తుంది. సినిమా ప్రపంచం వైపు మళ్ళీ తిరిగి చూసే ఉద్దేశం లేదని ఆమె ఎప్పటికో స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ గుడుంబ శంకర్, రవితేజ భద్ర, నితిన్ అమ్మాయి బాగుంది సినిమాల్లో నటించిన నేషనల్ అవార్డు విన్నర్ మీరా జాస్మిన్ కేవలం గ్లామర్ మాత్రమే కాదు, అద్భుతమైన నటన, హోమ్లీ హీరోయిన్గా సౌత్ ఇండియాను ఏలింది మీరా. ఆ తర్వాత ఆమె సడన్గా ఇండస్ట్రీకి దూరమైపోయింది. మీరా జాస్మిన్ అనిల్ జూన్ టైటస్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకొని దుబాయ్లో సెటిల్ అయిపోయింది. అయితే కొన్ని మనస్పర్ధాల వల్ల వీరిద్దరూ విడిపోయారని టాక్ ఉంది. దుబాయ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసా అందుకున్న కొంతమంది సెలబ్రిటీలలో మీరా ఒకరు. ప్రెజెంట్ మీరా జాస్మిన్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని విధంగా గ్లామరస్ ఫోటోషూట్లతో షాక్ ఇస్తూ రీసెంట్గా విమానం లాంటి సినిమాలతో మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మధురిమ, చంటిగాడు, మర్యాద రామన్న సినిమాల ఫేమ్ మధురిమ తన పేరును నైరాజ్ బెనర్జీగా మార్చుకొని బాలీవుడ్ టీవీ సీరియల్స్ మరియు వెబ్ సిరీస్లో టాప్ నటిగా నటిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, వెండితెరపై ఒక వెలుగు వెలిగిన మన స్టార్ హీరోయిన్స్ ప్రజెంట్ లైఫ్ అప్డేట్స్. కాలం మారుతున్న కొద్దీ లైఫ్ ఇచ్చే టర్న్స్ ఫేస్ చేస్తూ కొందరు ఫ్యామిలీతో, మరికొందరు బిజినెస్తో ఎక్కడ ఉన్నా హ్యాపీగా సెటిల్ అయ్యారు. మరి ఈ హీరోయిన్స్ అందరిలో మీ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు? వాళ్ళ ఏ సినిమా అంటే మీకు చాలా ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం, సెలబ్రిటీల లైఫ్ హిస్టరీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక సూపర్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.